హాయ్ హలో నమస్తే అండి. నేను మీ సుజాత. ఎలా ఉన్నారు? కేఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం పలుకుతూ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఎగ్ పెసరెట్టు ఎలా వేయాలో చూద్దాం. అదిగో పప్పును అలా నానబెట్టి శుభ్రం కడిగి పెట్టుకున్నాను. అదిగో చూడండి, చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిర్చి, మరి జీలకర్ర, ఉప్పు వాటికి సరిపడా వేసుకొని అలాగా మిక్సీ రుబ్బుకున్నాను అనమాట పెసరపప్పుని. ఇప్పుడు వాటిని బాగా కలిపి పెట్టుకుంటాం, ఉప్పు సరిపడా వేసి. దానికాగో అలా అల్లం తరిగి, అలాగే పచ్చిమిరపకాయలు చిన్న ముక్కలు, అలాగే మరి జీలకర్ర పక్కన పెట్టుకుంటాను అనమాట. ఇకపోతే ఎగ్గు ఒక మనం ఎన్నట్లు వేసుకుంటామో దానికి సరిపడా, ఇప్పుడు నేను వేసేయానికి ఇద్దరికి సరిపడా ఒక పావు అనమాట పిండి. అందుకని చెప్పి 3 ఎగ్స్ కలిపేసి కొట్టేసి ముందుగా కలిపి అందులో ఉప్పు కారం అన్నీ సరిపడా కలిపేసి బాగా గిలకొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అట్టు వేసాం కదండి, అలా అట్టు మీద సరిపడా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర అలా పైన వేసుకుంటున్నాను. చూడండి, మనకి ఎంత కావాలో అంతా అలా వేసుకొని దాని మీద ఎగ్ కలిపి పెట్టుకున్నాను కదా, అదిగో చూడండి, ఎగ్ని అలా కలిపి పెట్టుకున్నాను కదా, అది దానిపైన అలాగా వేస్తాను. ఇది పిల్లలకి బలవర్ధకమైన ఆహారం, చాలా పౌష్టికాహారం, మంచిది కూడా, ప్లస్ టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఇష్టంగా తింటారు. ఎగ్ ఉంది కదా అందులో, అది ఎలా చక్కగా ఎగ్ పెసరెట్టు చాలా బాగుంటుంది. పెద్దలు పిల్లలు అందరూ ఇష్టంగా తినేది. దీంతో మనకి ఇష్టమైన చట్నీ ఏదైనా వేసుకొని తినొచ్చు. అదిగో చూడండి, అది తిరిగేసి పెట్టాను అనమాట. చక్క బ్రహ్మాండంగా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా చేసి చూడండి. మరి మీకు నచ్చినట్టయితే తప్పకుండా తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా చేసుకుంటారు, టేస్ట్ చూస్తారు కదా. కంపల్సరీ ఒక కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి, ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. మరి ఎంతగానో సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ బట్టే మరి నేను ఇవన్నీ కూడా చేస్తున్నాను. అంతే కదండి, ఇంకా మంచి మంచి వీడియోలు మీకు ఏం కావాలన్నా కామెంట్ పెట్టండి, తప్పకుండా చేసి చూపిస్తాను. ఇంకా చూడండి, మళ్ళీ అలాగే వేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని దానిపైన మళ్ళీ అలా ఎగ్ వేసుకుంటాం. ఆమ్లెట్కి ఎలా కావాలో అలా కలిపి పెట్టుకుంటాం కదా, అలా వేసుకున్నది దానిపైన వేసుకుని అది కాలిన తర్వాత ఒకసారి అట్టుని తిరగవేసినట్టయితే చాలా బాగుంటుందండి. అట్టు టేస్టే మారుతుంది, మీకు టేస్ట్ సూపర్గా వస్తుంది. అందరూ ఇష్టంగా తింటారనమాట. మరి మంచి గుడ్ వర్డ్స్ పెడుతుంటే అందరూ కూడా చాలా ఇష్టంగా చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే చేసుకున్నారండి. చాలా సంతోషంగా ఉంది మీ సపోర్ట్కి. ఇలాగే సపోర్ట్ ఇవ్వండి, మంచి మంచి వీడియోలు చేస్తాం. అలాగే తొందరగా వాచ్ టైం కూడా కంప్లీట్ చేసుకుందాం. మరి వీడియో స్కిప్ చేయకుండా చూడండి, అలా చూసుకుంటూ మీరు చేయగలుగుతారు. మరి మీకు ఇది తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే అండి తప్పకుండా అందరూ కూడా ఒక లైక్ ఇవ్వడం మర్చిపోకండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.